భూమి మీద అనేక కాపీలు జరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒకళ్ళు తయారు చేసింది మరొకళ్ళని చాలాసార్లు చెప్పుకుంటుంటారు. కానీ ఈ మధ్య ఒక విచిత్రమైన ప్రయోగం జరిగింది, ఒక విచిత్రమైన చోరీ జరిగింది. దాని మీద నెటిజన్స్ మొత్తం పూర్తి స్థాయిలో చర్చ జరుపుకుంటున్నారు. అదే రోబోడాగ్. రీసెంట్గా మనకు తెలుసు, భారతదేశంలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరిగిందనమాట. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక గ్లోబల్ సౌత్లో ఇలాంటి ఇంపాక్ట్ సదస్సు జరగటం ఇదే తొలిసారి ఏఐకి సంబంధించి. దానిలో చాలామంది స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్లో భాగంగానే ఐఐటి స్టాల్స్, చాలా పెద్ద పెద్ద రీసెర్చర్స్ అందరూ పెట్టారనమాట. దానిలో గల్గోటియాస్ యూనివర్సిటీ అనేది నోయిడాలో ఉన్న యూనివర్సిటీ పెద్ద స్టాల్ 4 బూతులు తీసుకుందనమాట. అంటే చాలా ఐఐటి స్టాల్స్ కన్నా కూడా చాలా పెద్ద స్టాల్ పెట్టింది. పెట్టి ఊరుకుందా అంటే ఊరుకోలేదు. ఒక రోబోడాగ్ని చూపించింది. ఇక్కడ మా గల్గోటియాస్ యూనివర్సిటీలో మా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఈ రోబోడాగ్ తయారు చేశామని చెప్పి అందరికీ ప్రదర్శించింది. అక్కడున్న రిప్రజెంటేటివ్స్ ఎవరైతే గల్గోటియా యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ ఏ ఇంపాక్ట్ సదస్సులో స్టాల్లో కూర్చున్నారో ఇదంతా మాదే, మేమే తయారు చేసామని చెప్పుకున్నారనమాట. దాన్ని ప్రదర్శించారు కూడా. అయితే చాలామంది జర్నలిస్టులు దాని మీద బోల్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఆ తర్వాత అదంతా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. తీరా చూస్తే ఆ రోబోడాగ్ ఎవరిది, ఎవరు తయారు చేశారు అనే దాని మీద చాలా చర్చ జరిగిందనమాట. ఆన్లైన్లో కొడితే ఆ రోబోడాగ్ చైనాలో 2-3 లక్షలకు అమ్ముతున్నారు. యాక్చువల్లీ చైనాలో యూనిట్రీ అనే ఒక కంపెనీ తయారు చేసిన రోబోడాగ్ అనమాట. యూనిట్రీ గో2 అని దాని పేరు. దాన్ని గల్గోటియాస్ యూనివర్సిటీ వాళ్ళు కొనుగోలు చేసి పిల్లలకి నేర్పించడానికి పెట్టుకుని దాన్ని ప్రదర్శనకు తీసుకొచ్చారనమాట. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళే తయారు చేశారు, ఆ రోబోడాగ్ వాళ్ళదే అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు. దీని మీద గల్గోటియాస్ యూనివర్సిటీకి సంబంధించి ఈ సంగతి బయటకు వచ్చేసరికి ఏఐ ఇంపాక్ట్ సదస్సులోంచి వాళ్ళని బయటకు వెళ్ళిపోమని, వాళ్ళ స్టాల్ క్లోజ్ చేయమని చెప్పి అక్కడ అధికారులు వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది. దాని తర్వాత గల్గోటియాస్ యూనివర్సిటీ ఒక ప్రకటన కూడా జారీ చేసింది. అసలు మేము ఓరియన్ అని చూపించుకున్న ఈ డాగ్ ఏదైతే ఉందో అది మాది కాదు, ఈ రోబోడాగ్ మాది కాదు, ఇది చైనా నుంచి తీసుకొచ్చాం, మేము అధికారికంగా ఇది మాదే అని ఎప్పుడు చెప్పలేదని చెప్పి గల్గోటియాస్ యూనివర్సిటీ చెప్పిందనమాట. అయితే అక్కడ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో స్టాల్ పెట్టిన వాళ్ళు మాత్రం ఇది మాదే అని చెప్పి ఆ వీడియోస్ వైరల్ అవడంతో చాలామంది ఇప్పుడు గల్గోటియాస్ యూనివర్సిటీని ఎగతాళి చేస్తున్నారనమాట. పెద్ద ఎంబరాస్మెంట్ సిచ్యువేషనే అక్కడ వచ్చింది. ఇక్కడ మనం చూస్తే కనుక రకరకాల కాపీస్ ఉంటాయి, రకరకాల కాపీ పేస్ట్లు ఉంటాయి, ప్లేజరిజం ఉంటాయి, లేదా చాలాసార్లు వాళ్ళ సొత్తు కాపోయినా సొమ్ము కాపోయినా వాళ్ళదే అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇది మాత్రం విచిత్రం అనమాట. అంటే ఆన్లైన్లో కొట్టి చూస్తే అక్కడ ఎంత రేటు, ఎలా అన్నీ తెలిసిపోయే ఒక రోబోడాగ్ని మేమే చేసాం, మేమే తయారు చేసామని చెప్పుకోవడం అనమాట. దీనివల్ల గల్గోటియాస్ యూనివర్సిటీ ఇమేజ్ మీద ఇంపాక్ట్ పడింది.